కేంద్ర ఉద్దేశపూర్వకంగానే తెదేపా ఎంపీలపై ఈడీతో దాడులు చేయిస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఈడీ ప్రధాని కనుసన్నల్లో నడుస్తూ దేశ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెదేపా ఎంపీ సుజనా చౌదరిపై దాడులు రాజకీయ కుట్రలో భాగమేనన్న బుద్దా వెంకన్న, బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన వాళ్లను మోదీ దగ్గరుండి విదేశాలకు పంపిస్తున్నారని ఆరోపించారు. ఇవాళ సుజనా చౌదరి గారి మీద ఒక వ్యాపార సంస్థ అయింది. దానికి బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటారు, కడతా ఉంటారు. దాన్ని కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ మరి ఈడీ సంస్థను ఉపయోగించుకుని ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు సాక్షాత్తు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లో ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళే చెప్పడం జరిగింది, ఇది సరైన పద్ధతి కాదని చెప్పి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ప్రధానమంత్రి కనుసన్నలలో పనిచేస్తూ ఈడీ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో సంబంధం ఉన్నటువంటి వ్యాపారస్తుల మీద దాడులు, తెలుగుదేశంతో పాటు ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుల మీద దాడులు ఇదే ఉదాహరణ. సుజనా చౌదరి గారి మీద ఈడీ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన 5,700 కోట్లు అప్పులున్న మాట వాస్తవమే అంటున్నాడు. ఇవాళ బ్యాంకులు ఉన్నవి అప్పులు ఇవ్వడానికి, పరిశ్రమలు పెట్టేది అప్పులు తీసుకునే పెడతారు ఎవరైనా. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుల మీద ఈ దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.